దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ 2024లో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నా. నమ్మదగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడవు నీవు. దేవా, 2023 సంవత్సరం వరకు అయ్యా మీ బిడ్డలమైన మా అందరినీ కాపాడి మరొక సంవత్సరం ప్రవేశపెట్టి ఈ మొదటి వారంలో అయ్యా ఇదిగో నిన్ను స్తుతించే భాగ్యాన్ని అయ్యా ఈ 2024 ఇచ్చినందుకు వందనాలు. మీరు సజీవులుగా నిలబెట్టారు, అందును బట్టి నీకు వందనాలు. నువ్వు చూపిన కృపకై అయ్యా, నువ్వు ప్రేమించిన విధానానికై, నువ్వు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని బట్టి అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన అయ్యా ప్రతి ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన దీవుల బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ రాకడ వరకు మా జీవితకాలం వరకు అయ్యా నీ ఎదుట నమ్మకస్తులము గుండి నేను మహిమపరిచే కృపతో నింపి మీరే ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థించడి పొందున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజున మరి ఈ గత 1వ తారీఖు న్యూ ఇయర్ రోజున వాగ్దానంతో వాక్యాన్ని మీకు అందించాలని మరి దాన్ని రికార్డ్ చేయడం జరిగింది, కానీ మధ్యలోనే ఆగిపోయి అది ప్రాబ్లం అయింది కనుక ఆ వాగ్దానంతో కూడిన వాక్య భాగాన్ని మరి ఒక కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని, మరి మీరు మీ కుటుంబాలు దీవించబడాలని నేను కోరుకుంటూ ఉన్నా. ఈ సంవత్సరం బెయేర్షెబా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ మల్లాపూర్ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం హగ్గయి 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడి ఈ రీతిగా అంటూ ఉన్నాడు. హగ్గయి ప్రవక్త అయినటువంటి హగ్గయి 2వ అధ్యాయము 7వ వచనము చివరి మాట, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. నేను ఈ మందిరమును నా మహిమతో నింపుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన మహిమతో మందిరాన్ని నింపుతానన్నాడు. ఎవరు ఈ మందిరము, ఏది మందిరము అని మనం ఆలోచన చేస్తే మరి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉన్నది. యెషయా ప్రవచనం 33వ అధ్యాయము 5-6 వచనాల్లో వ్రాయబడుతుంది. మన కాలానికి సుస్థిరమైనటువంటి ఆధారము మన ప్రభువే అని వ్రాయబడుతుంది. అలాగే కీర్తనలో 93వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆయన మన ఇంటి సౌందర్యానికి, మన యొక్క జీవితానికి ఆయన పరిశుద్ధతయే ఆధారము అని వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని హెచ్చించి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. కనుక మన సౌందర్యము పరిశుద్ధత ద్వారా వస్తూ ఉన్నది అని వ్రాయబడుతుంది. అలాగే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలను మనం చూసినప్పుడు ఒక నిజమైన విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉండాలి అని దేవుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడంటే, ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే ఉండాలి, ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి అని వాక్యం రాయబడుతున్నది. అలాగే మరి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం ఆయన రక్తమాంసాల్లో పాలు పొందుతూ ఉన్నాం కనుక ఆయన రక్తమాంసాల్లో పాలు పొందే మనం ఆయన మహిమతో నింపబడాలి, ఆయన ఎదుట యోగ్యులముగా మనం ఉండాలి అని వాక్యం రాయబడుతుంది. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే మన యొక్క గృహాన్ని మనం చక్కగా నిర్మించుకొని మనం వృద్ధి పొందాలి, మనమే ఆయన ఆలయమై ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆలయముగా ఉన్నటువంటి మనము, ఆయన చేత కట్టబడుచున్నటువంటి మనము మరి దేవుని యొక్క మహిమతో నింపబడాలి. ఈ రోజున నువ్వు దేవుని యొక్క మహిమతో ఎలా నింపబడతావు అని అంటే, మొదటిది ప్రార్థనా జీవితం ద్వారా. ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవుని మహిమతో నింపబడతావు. మరి ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనములో వారు ఒక గోపురాన్ని కట్టారంట. ఈ దినాల్లో గోపురాలు కట్టే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. గోపురాలు అంటే వారి సొంత అభివృద్ధిని కోరుకునేవారు ఉన్నారు. వాళ్ళ పేరు కనపడాలి, దేవుని కన్నా అధికంగా వాళ్ళ పేరు ప్రఖ్యాతులు రావాలి. అందుకోసమే మనం ఎన్నో రకాలుగా మరి ఛానల్స్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాల్ పోస్టర్స్లో కానీ వారి ఫోటోలే వాళ్ళే కనపడతారు. అలాగే నేనే గొప్ప అంటే నేనే గొప్ప. దేవుణ్ణి గొప్పపరిచే వారు ఎవరు లేరు, బలిపీఠాలు కట్టే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ప్రార్థన అనే బలిపీఠాన్ని కడితే నువ్వు దేవుని మహిమతో నింపబడతావు.
రెండవదిగా నువ్వు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉండాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడుతున్న మాట, దేవుడు ఇశ్రాయేలీయులకి ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు, కానీ వారు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, అందులో ప్రవేశించలేకపోయారు, వారి తరం వెళ్ళింది. కానీ ఈ రోజున ఇదే సువార్త నీకు నాకు తెలియజేయబడుతున్నది, ఈ వాక్యం నీకు నాకు అనుగ్రహించబడింది. మరి ఈ వాక్యాన్ని మనం ప్రతిదినం కూడా ఆది కాండం నుండి ప్రారంభించి ప్రతిరోజు క్రమంగా వాక్యాన్ని చదువుతూ వెళ్తే దేవుడు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. కనుక ప్రార్థన, రెండోది వాక్య ధ్యానం. ప్రార్థన జీవితము, వాక్యాన్ని ధ్యానించే జీవితం ద్వారా నువ్వు దేవుని మహిమతో నింపబడతావు. మూడవదిగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మందిరానికి వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి. చాలామంది దేవుని మందిరానికి రావట్ల, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకని దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం, దేవుని యొక్క మహిమను కోల్పోతున్నాం. ఒకప్పుడు మనం పరదేశులం, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుడు మనల్ని సమీపస్తులుగా చేశాడు. మరి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 19 దాకా చదివినట్లయితే మనం దేవుని ఇంటి వారమై ఉన్నాం. కనుక దేవుని ఇంటికి వెళ్ళే వారంగా ఉండాలి, కానీ మనం ఎప్పుడు లోకంలోకి వెళ్ళే వారంగా ఉండకూడదు. కనుక మూడవదిగా కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించినప్పుడు దేవుని మహిమతో నింపబడతాం. నాలుగవదిగా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. చాలామంది వారి సాక్ష్యాన్ని కోల్పోతూ ఉన్నారు. మరి కుటుంబంలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సమాజంలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మనం ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నామో అక్కడ మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అలా ఎప్పుడైతే మన యొక్క సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం, యోబు ఎంత గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు తన జీవితాన్ని ద్వారా, అలాగే మనం కూడా మన యొక్క సాక్ష్యాన్ని మనం కాపాడుకొని ఇతరులకు మన సాక్ష్యాన్నిగా ఉన్నప్పుడు దేవుని మహిమతో మనం నింపబడతాం. ఆ తర్వాత మనం దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకస్తులంగా ఉండాలి. ఈ 2024 అయినా మనకు వచ్చే ఆదాయంలో నుండి 10వ వంతు మనం దేవునికి నమ్మకంగా ఇద్దాం. మనం నమ్మకంగా ఇస్తే దేవుడు మన దొరలాగా చూస్తాడు, లేదా మన దొంగలాగా చూస్తాడు. మలాకీలో అదే వ్రాయబడుతుంది కదా, 3వ అధ్యాయం 8 నుంచి 10వ వచనం, మీరు నా యొద్ద దొంగిలిస్తున్నారు అన్నాడు. ఎప్పుడు అయ్యా అంటే, నాకు ఇవ్వాల్సిన దశభాగాలు మీరు ఇవ్వక, నా మందిరానికి తేవలసిన దశభాగాలు తేక మీరు దొంగిలించేవారుగా ఉన్నారు, దొంగల్లాగా ఉన్నారన్నారు. మనం దొంగల్లాగా కాదు, మనం దొరలాగా ఉండాలి. అంటే దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలంటే మనం దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకత్వాన్ని కలిగినప్పుడు మనం దేవుని మహిమతో నింపబడతాం. ఆరవదిగా మనం సువార్తని ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి ప్రకటించాలి, ఆయన ప్రేమను గురించి తెలియచేయాలి. యేసు ప్రభు వారు మనకు ఎలా ప్రాణం పెట్టారు మన కొరకాల. ఈ లోకంలో ఉన్న చూడండి, మరి జీవం లేనటువంటి వారే ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు ప్రకటించకూడదు? నీవు నేను దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. జీవము కలిగిన దేవుణ్ణి, సత్యము కలిగిన దేవుణ్ణి, సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఇతరులకి ప్రకటించే వారంగా మనం ఉండాలి. అలాగే రాకడకై సిద్ధపడే వారంగా ఉండాలి. రాకడ కొరకు నీవు నేను సిద్ధపడాలి. ఆయన మేఘారుడిగా రాబోతూ ఉన్నాడు. మరి రాకడ గుర్తులన్నీ కూడా బైబిల్లో జరుగుతున్నాయి, సమాజంలో జరుగుతున్నాయి. అలాగే ప్రపంచంలో ఎక్కడ చూసినా గుర్తులు, వాటి నెరవేర్పు కనపడుతుంది. మరి ఇలాంటి సమయంలో ఆయన నువ్వు సిద్ధపడవా? నువ్వు సిద్ధపడే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఆయన ద్వారం తెరిచినప్పుడు ఆ ద్వారంలో గుండా ఎదుగు నువ్వు వెళ్ళి ఆయన ఎదుట నిలబడాలి. ఆయన నీ ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు, నువ్వు కూడా ద్వారం తెరిచి నువ్వు ఆయన ఆహ్వానించాలి. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ యొక్క 7 సూత్రాలు నువ్వు కలిగి ఉన్నట్లు కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క మహిమతో నింపబడతావు. దేవుడు నిన్ను మహిమతో నింపుతాడు, మునుపటి కన్నా అధికమైన మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు. కనుక ఈ 2024వ సంవత్సరం ఈ రీతిగా నీవు ఈ యొక్క 7 సూత్రాలను పాటించే వ్యక్తిగా ఉండి నీవు నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకొని దేవుని ఎదుట నువ్వు సౌందర్యవంతుడుగా ఉండి దేవుని యొక్క ఆలయముగా ఉండి ఆయన రాకడలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడు అట్టి కృపతో మహిమతో నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఈ 2024 వాగ్దానాన్ని మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. ఈ వాక్యం వింటూ ఉన్న యూట్యూబ్లో ఛానల్ చూస్తున్నటువంటి వారిని అయ్యా, వారు పొందుకున్న వాగ్దానాలు వారు స్వతంత్రించుకోగలిగినట్లుగా మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా మార్చి మీ సాక్షులు నిలబెట్టుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మీరు అక్కడ కాయతపరచమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు నామంలో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన రాకడ పర్యంతము తోడై ఉండి ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా మార్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.